ఈ మ్యూజియంలో ప్రతి వస్తువుకి ఒక యూనిక్ స్టోరీ ఉంది. ఇక్కడ కుక్ ఐలాండ్ హిస్టరీ మాత్రమే కాదు, కొన్ని దిమ్మ తిరిగిపోయే సన్నివేశాలు చూపిస్తా. వాళ్ళు కలెక్ట్ చేసిరో లేదంటే లూజ్ చేసిరో నాకైతే డౌట్. సంపదని మన ఆర్టిక్రాఫ్ట్ ఎట్లయితే తీసుకుపోయారో సేమ్ మనుషులను తినేటోళ్ళు సంపేషాలను తినేసిరు అని చెప్పి స్టోరీ అయితే రాసింది. రారోటోంగా పల్స్ కి ఫేమస్. ఇక్కడ తక్కువ రేట్ కి దొరుకుతాయి. విసురు కర్రలు కూడా అమ్ముతున్నారు. $19.5 అంటే కుక్ ఐలాండ్స్ లో కంప్లీట్ గా 15 ఐలాండ్స్ ని కలిపి ఒక కుక్ ఐలాండ్ కంట్రీ అంటారు. దాంట్లో నేనుండే ఐలాండ్. నమస్కారం, నా పేరు దినేష్. ఫైనలీ ఒక బిజీ వీక్ తర్వాత నా డే ఆఫ్. మెల్లిగా లేచి ఒక కోల్డ్ షవర్తో ఫ్రెష్ అయ్యి నా రెగ్యులర్ సాధనతో డే స్టార్ట్ చేశాను. ఈరోజు మన దగ్గర టైం ఉంది కాబట్టి కుక్ ఐలాండ్స్లో ఒక స్పెషల్ మ్యూజియంని వ్లాగ్ చేయడానికి స్టార్ట్ అవుతున్నా. ఈ ఐలాండ్లో రైడ్ చేస్తే ఆ వైబే వేరు. ఇక్కడ నో ట్రాఫిక్ లైట్స్ అయినా కానీ నేను ట్రాఫిక్ జామ్ ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ చూసిన ఫుల్ గ్రీనరీతో కవర్ అయి ఉంటుంది. ఇటు తిరిగి చూస్తే ఎత్తైన పర్వతాలు, వాటిని చూస్తూ ఉంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. అటు తిరిగి చూస్తే లగూన్ బీచ్, క్లియర్ వాటర్ లైట్ బ్లూలో షైన్ అవుతుంది. చూస్తుంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అంతేకాదు, ఇక్కడ రూల్ ఏంటి అంటే కొబ్బరి చెట్టు హైట్ మించి బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ లేదు బాస్. అందుకే ఇక్కడ రైడ్ చేయడం అంటే నాట్ జస్ట్ మూవింగ్ బట్ రిలాక్సేషన్ టు ద సోల్. మ్యూజియంకి అయితే వచ్చేసినాం. ఇది సెకండ్ వ్లాగ్ మన ఛానల్లో. ఇక్కడ కుక్ ఐలాండ్ కల్చర్, ట్రెడిషన్, హిస్టరీ మాత్రమే కాదు, కొన్ని దిమ్మ తిరిగిపోయే సన్నివేశాలు చూపిస్తా. $15 తీసుకున్నారు ఎంట్రీకి. మన దగ్గర $750. అట్లనే వీడియో తీసుకోవచ్చా అని అడిగితే వాళ్ళ మేనేజర్కి కాల్ చేశారు పర్మిషన్ కోసం. మొత్తం మీద గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మీకు ఇవన్నీ చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో. నేను ఫస్ట్ టైం ఇది రావడం. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇక్కడ కనిపిస్తున్నది టంగరోవా. అప్పట్లో ఇక్కడి వారు పూజించేవాళ్ళు సముద్ర ప్రయాణంలో విజయం కోసం. అదిగో దీవర వచ్చేసాడు. అప్పట్లో మెడలో ఈ నెక్లెస్ ఉంది అంటే ఒక వీరుడు అని అర్థం. ఈడ ఇంకో 2 పెద్ద మనుషులు కూర్చున్నారు. చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్టుంది. ఈ డిస్కషన్ అంతా వాళ్ళ గాడ్స్ ముందు జరుగుతుంది. జస్ట్ వీళ్ళ ఆపోజిట్ లోనే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ ని సడన్ గా చూసి స్టన్ అయిపోయినా, అంత అట్రాక్టివ్ గా ఉంది. ఈ ఒక్క మ్యాప్ చూస్తే చాలు ఇక్కడి పూర్వీకుల ప్రాముఖ్యత అర్థమవుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మ్యాప్స్, GPS ఇలాంటి మోడర్న్ ఎక్విప్మెంట్ లేని టైంలా స్టార్స్ ని ఫాలో చేస్తూ సముద్ర అలల సహాయంతో గాలి ఇంకా పక్షులు ప్రయాణించే రీతితో ముందుగా తైవాన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాపువా న్యూ గిని, ఫిజీ, టోంగా, కుక్ ఐలాండ్స్ వరకు వచ్చారు. ఇలా వీళ్ళ కల్చర్, ట్రెడిషన్, లైఫ్ స్టైల్ స్ప్రెడ్ అయింది. అప్పట్లో ఇలాంటి బోట్స్ ని యూజ్ చేసే కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసేవారు. ఈ పడవని డబల్ హల్డ్ వక్క అంటారు. ఒక ఏన్షియంట్ పొలినీషియన్ బోట్. ఇందాక పిక్చర్లో చూసింది ఇలాంటి బోటే. దీన్ని చూడండి ఎంత హెవీగా ఉందో. ఇది స్టీరింగ్ పెడల్. ఇందాక చూపించిన బోట్కి అటాచ్ చేసి డైరెక్షన్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ఒక స్పియర్. దీన్ని వేట కోసం ఇంకా బ్యాటిల్స్ లో వెపన్ లాగా యూజ్ చేసేవాళ్ళు. యూనిక్ డిజైన్ తో చేసిన ఈ ప్యాడల్ ని చూడండి. దీనిపై వీళ్ళ గాడ్ ఫేస్ ని కార్వ్ చేశారు. ఇలా సాగుతున్న వీళ్ళ జీవితంలోకి తెల్లోలు ప్రవేశించారు. మన భారత్ లోకి వచ్చినట్టే 1821 జాన్ విలియమ్స్ అనే వ్యక్తి అక్కడ లోకల్స్ ని క్రిస్టియానిటీలోకి మత మార్పిడి చేయడానికి వచ్చారంట. 15 months లా మోస్ట్ ఆఫ్ ద ఐలాండర్స్ కన్వర్ట్ అయిపోయారు. ఈ మిషనరీస్ మతంతో పాటు స్మాల్ పాక్స్, డిసెంట్రీ అనే రోగాలతో వచ్చారంట. దీనివల్ల 7,000 ఉన్న జనాభా సంఖ్య 2,000 అయింది. డిసీజ్ ని ఫైట్ చేసే ఇమ్యూనిటీ లేదు కాబట్టి. ఈడ ఏం రాసిందో చూడండి. వీళ్ళని కన్వర్ట్ చేయడానికి మిషనరీ స్కూల్ని, క్రిస్టియానిటీని తీసుకొద్దామని చూసిండు. క్యానిబల్స్ ఇక్కడ లోకల్ వాళ్ళని చేసిరంటే సంపేసిరు అనమాట. వీళ్ళు మనుషులను తినేటోళ్ళు సంపేషాలను తినేసిరు అని చెప్పి స్టోరీ అయితే రాసింది. మన భారత్ నుంచి ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు సంపదని మన ఆర్టిక్రాఫ్ట్ ఎట్లయితే తీసుకుపోయారో సేమ్ వీళ్ళు కూడా ఇట్లనే తీసుకుపోయినట్టు ఇక్కడ రాసింది. ఆర్టిఫాక్ట్ కలెక్టెడ్ బై లండన్. ఇవి ఈ వెనకాల ఉన్న అన్ని ఆర్టిఫాక్ట్స్ తీసుకుపోయారు అనమాట. వాళ్ళు కలెక్ట్ చేసిరో లేదంటే లూజ్ చేసిరో నాకైతే డౌట్. కుక్ ఐలాండ్స్ లో కంప్లీట్ గా 15 ఐలాండ్స్ ని కలిపి ఒక కుక్ ఐలాండ్ కంట్రీ అంటారు. దాంట్లో నేనుండే ఐలాండ్ దొరకటంగా. ఇది అతుతాకి ఐలాండ్. ప్రెజెంట్ ఇలా ఉంటుంది. మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ కుక్ ఐలాండ్స్. అప్పట్లో వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి. ఇది నూకు ఫెస్టివల్ జరిగినప్పుడు మౌకే అనే ఐలాండ్ వాళ్ళ ఫోటోస్ ఇడు ఉన్నాయి. దీని గురించి ఒక మొత్తం వీడియోనే ఇది ఏంది అనేది. ఉమ్ముకాయ్. ఇది కుక్ ఐలాండ్స్ ట్రెడిషన్. ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ కుకింగ్. ఫస్ట్ భూమిని తవ్వి వుడ్ ని బనానా లీఫ్ లో ర్యాప్ చేసి దానితో పాటు వేడి స్టోన్స్ పెట్టి స్లోగా కుక్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇన్ కుక్ ఐలాండ్స్. మా హోటల్ చేస్తారు అది. మీకు దీని గురించి సపరేట్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. వీడికి వచ్చిన తర్వాత సినిమాలు చూడడమే బంద్ అయిపోయింది.
ఇక్కడ నడుస్తుంది చూద్దామని ఫుల్ ఎక్సైట్మెంట్లో కూర్చున్నానో లేదు, ఎంటైటిల్స్ పడుతున్నాయి. దీన్ని కొరల్ రీఫ్స్ అంటారు. ఓషన్ లో ఇట్లా కనిపిస్తుంది. దీన్ని ఇంపార్టెన్స్ మాటల్లో చెప్పలేం. ఫిష్, సీ టర్టిల్స్, డాల్ఫిన్స్ ఇలా మోర్ దెన్ 25% ఆఫ్ మెరీన్ లైఫ్ వీటి మీద డిపెండ్ అవుతుంది. ఇవి లేకపోతే మొత్తం మెరీన్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. జస్ట్ వాటర్ టెంపరేచర్ చేంజ్ అయినా, ఓవర్ ఫిషింగ్ ఇంకా పొల్యూషన్ వల్ల వీటి లైఫ్ ఇన్ డేంజర్. దీని లైఫ్ ఎండ్ అయిపోతే ఇట్లా వైట్ కలర్ లకి మారుతుంది. ఇట్లా ఇంపార్టెన్స్ చెప్తూ వాటిని సేవ్ చేయండి అని ఇక్కడ మెసేజ్ ఇస్తున్నారు. ఈ మ్యూజియం వాళ్ళే ఇక్కడ ఒక స్టోర్ పెట్టి టూరిస్ట్ కోసం రారోటోంగా ఐలాండ్ గుర్తు పెట్టుకోవడానికి చిన్న గిఫ్ట్ షాప్ లాంటిది. ఇంకో విషయం ఏంటంటే రారోటోంగా పల్స్ కి ఫేమస్. అదే ముత్యాలు. ఇక్కడ తయారైనవి వేరే కంట్రీస్ కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ చాలా తక్కువ రేట్ కి దొరుకుతాయి. ముఖానికి రాసుకోనిక ఇక్కడ లోకల్ హ్యాండ్ మేడ్ సబ్బులు ఇంకా బాడీ లోషన్స్ కూడా అమ్ముతున్నారు. వీడికి వచ్చే చాలా టూరిస్టులు ఈడ వేడికి ఒకటే చెమటలు గారుస్తారని వాళ్ళ కోసం ఈడ విసురు కర్రలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఎంత అమ్ముతారు? $19.5 అంటే 1000 రూపీస్ పడుతుంది. ఇక్కడి లోకల్ ఆర్ట్ని ఒక లుక్ వేయండి. బయట షాప్స్లో దీనికంటే మస్తు ఉంటాయి. ఇందాక చెప్పిన కదా కొరల్ రీఫ్ అని, ఇవే అవి. ఇప్పుడే ఇంత అట్రాక్టివ్గా ఉంది అంటే అది కలర్ఫుల్గా లైఫ్తో ఉన్నప్పుడు జస్ట్ ఇమాజిన్. ఈ మ్యూజియం అంతా తిరిగి అలసిపోయి టూరిస్టులు మళ్ళీ రీఫ్రెష్ అవుతారని చెప్పి ఈడ ఒక కెఫే కూడా పెట్టిరు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ చాలా వస్తాయి. మీకు నేను చేసే కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.